హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ములంకాయలు, పచ్చి రొయ్యలు, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం మనకి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా ఈజీ అండి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మెత్తపడుతున్నాయి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా మెత్తగా అయ్యే వరకు కూడా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు అయితే కొద్దిగా మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం ఇందులోనే ములంకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ములంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం మనం వాటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ములంకాయలు కూడా కొంచెం మెత్తపడ్డాయండి. ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎర్రకారం అయితే యాడ్ చేశాను, ఒక 2 స్పూన్లు. కారం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుందాం. అంటే ములంకాయలు కొంచెం మెత్తబడే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం అయితే కుక్ అవనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు ములంకాయలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్న పచ్చిరొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పచ్చెనపప్పు నేను ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అది మనం ఇందులో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతని కూడా మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడుకుతుంది, సరిపోతుంది. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. మసాలాలో జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ఒక లవంగా, ఒక చెక్క వేసి మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. అది వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకోవడమేనండి, అంతే. ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు అలాగే పచ్చెనపప్పు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. ఓకే, బాయ్ అండి. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, పచ్చి రొయ్యలు ములంకాడ పచ్చెనపప్పు కర్రీ చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా చూడకపోతే చూడండి.